నమస్తే. కేటీఆర్ చేసిన ట్వీట్ సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్లకు సంబంధించి ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని అందరినీ కూడా ఏకిపారేసిన దృశ్యం ఇప్పటికీ మనం చూసాం. హరీష్ రావు కేటీఆర్లని బిల్లారంగాలుగా, ఇక కేసీఆర్ని అక్కడ ఆయన మరొక వ్యక్తిగా పోల్చడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళని ఒక రకమైన పోల్చి చాలా పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన పరిస్థితి. అయితే ప్రస్తుతం రాజకీయాలు కూడా చాలా హాట్గా మారిపోయాయి. ఒకరిపై ఒకరు ధ్వజమెత్తుతూ నువ్వెంత అంటే నువ్వెంత అన్న తరహాలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎస్, కేటీఆర్ ఈరోజు ఇదే అంశానికి సంబంధించి ట్వీట్ చేశారు. అయితే అది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించినట్టుగా చాలా క్లియర్గా మెన్షన్ చేయనప్పటికీ కూడా సర్వత్రా తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చకు వస్తున్న అంశం ఏంటంటే ఇది డెఫినెట్గా రేవంత్ రెడ్డిని ఉద్దేశించినటువంటి ట్వీటే అని చాలా స్పష్టంగా ఆ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చర్చించుకుంటుంది. ఒకసారి ఆ ట్వీట్ చూపించే ప్రయత్నం చేస్తా. ముందుగా ఇది కేటీఆర్ చేసిన ట్వీట్. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. అంటే అర్థం ఏంటంటే ఒక మంచి ముహూర్తంలో కుక్కను బంగారు సింహాసనం పైన కూర్చోబెట్టి పట్టాభిషేకము చేసినా దాని నీచ స్వభావమును వదిలిపెట్టదు. అలాగే ఒక నీచుణ్ణి ఉన్నత పదవిని ఇచ్చిన వాడు తన నీచ స్వభావమును విడవడు. అంటే ఒక నీచుడు ఉన్నత పదవి ఇచ్చినప్పటికీ తన నీచ స్వభావం వదలడు అని అంటే ఒక రకంగా ఇది నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్గానే కనిపిస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారంటూ కూడా సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఇప్పటికే రాజకీయాలు చాలా హీట్ ఎక్కిపోయినాయి. మొన్న కరీంనగర్ సమావేశంలో కూడా కేటీఆర్ తనదైన శైలిలో రేవంత్ మీద ఒక మార్క్ ప్రసంగం చేయడం జరిగింది. ఇక నిన్న రేవంత్ రెడ్డి కూడా తన వంతుగా ఒక మాస్ స్పీచ్తో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని ఏకిపారేసే విషయం చూసాం. ఈరోజు కేటీఆర్ ట్వీట్. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న కొద్దీ మరోసారి రాజకీయాలు వేడెక్కుతూనే ఉన్నాయి. ఈ రకంగా రాజకీయం మొత్తం కూడా తబ్బిమబ్బుపైపోయి ఒక రకంగా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు కూడా దిగుతున్న పరిస్థితి. ఒకసారి మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు. మరి ఈ ట్వీట్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో తను ఏం స్పందిస్తారో చూద్దాం. ఎస్ సుజాత గారు, నమస్తే అండి. గుడ్ మార్నింగ్. సుజాత గారు, గుడ్ మార్నింగ్ అండి. అంటే కాస్త టెక్నికల్ సమస్య ఉంది, కానీ ఓవరాల్గా పార్లమెంట్ రాజకీయాలు ముందస్తుగా వస్తున్న నేపథ్యం అంటే ఒక రకంగా దగ్గరలో ఉన్న నేపథ్యంలోనే ఇంతటి పెద్ద ఎత్తున వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం కావచ్చు, ఒకరిపై ఒకరు తరచుగా ఇటువంటి కామెంట్స్ చేయడం కావచ్చు, పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. ఎస్, ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క అభిప్రాయం కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సుజాత గారు. గుడ్ మార్నింగ్ అండి. లైవ్ లో ఉన్నాం మనము. వినిపిస్తోంది నా వాయిస్ మీకు? ఎస్, ఏం చెప్తారు? కేటీఆర్ చేసిన ట్వీట్ ఒకసారి చూస్తే కనుక కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున్ దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేళనమాను వినరా సుమతి అంటూ ఒక ట్వీట్ చేశారు. సో కనకపు సింహాసనం మీద శునకమును కూర్చోబెట్టినా కూడా తన యొక్క వ్యక్తిత్వం మార్చుకోదని రకంగా ట్వీట్ చేసిన పరిస్థితి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారంటూ కూడా తెలంగాణ వ్యాప్తంగా చర్చ వస్తుంది. ఏం చెప్తారు? మీ సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి మనోజ్ గారు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కాకపోతే ఇంకెవరిని ఉద్దేశించి మాట్లాడతాడు ఈరోజు కేటీ రామారావు? తెలంగాణ ప్రజల దగ్గర మొహం లేదు, ప్రతిపక్షంలో కూర్చున్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఏం మాట్లాడాలి, ఎందుకు మమ్మల్ని ప్రజలు 2 నెలలు కూడా కాలేదు మమ్మల్ని దించారు, ఇంకా ఈ అహంకార పూరితమైనటువంటి ధోరణి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పూర్తిగా బొంద పెడతారని కూడా కనీస జ్ఞానం లేనటువంటి వాడు శునకంతో పోల్చిండు. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ స్థానంలో కూర్చోబెడుతుంది, ఆ విశ్వాసంతో ప్రజలకు పనిచేస్తుందని చెప్పకనే చెప్పిండు. మీలాంటి గాడిదలో ఇంకెవరో చేసేటటువంటి పనులు కాంగ్రెస్ పార్టీ చెయ్యదని చెప్పకనే చెప్పినట్టు అర్థమైంది. ఒకటి నేను అడగాలనుకుంటున్నా, కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు మాట్లాడింది కదా, ఈయన ఏ మైసూర్ ప్యాలెస్ నుంచి వచ్చిందా, ఏ వజ్ర వైడూర్యాలతో కూడుకున్నటువంటి రాజ సింహాసనం మీద నుంచి పుట్టి పెరిగినోడా ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తన గత చరిత్ర, తన తండ్రి చరిత్ర, తన మొత్తం చరిత్ర, జీవిత చరిత్రను ఒక్కసారి బుక్ రూపంలోనో తిరిగి చదువుకుంటేనో గుర్తొచ్చేసేటటువంటి పెద్ద చరిత్ర లేనటువంటి వాళ్ళ కుటుంబము చరిత్ర గురించో లేకపోతే ఇంకో దాని గురించో మాట్లాడతానంటే
ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మాలాంటి నాయకులు ఎవరైనా ఊరుకుంటారు అనుకుంటే కేసీఆర్ కేటీఆర్ అవివేకం. అది వాళ్ళు చేసినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా అవును ముఠా మేస్త్రి గుంపు మేస్త్రి అన్నారు కదా, బరబ్బర్ చెప్పిండు. మరి మీకు గొయ్యి దోయి మరి దానికి గోరి గట్టడానికే నేను గుంపు మేస్త్రిగా పనిచేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా బిల్లారంగా ఈ రోజు కాదు, డే 1 నుంచి రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఎందుకంటే ఆనాడు బిల్లారంగల్ అనే పేరు నేను చిన్నగా ఉన్నప్పుడు దొంగల పేర్లు ఈ ముఠా నాయకుల పేర్లు ఇద్దరు వినబడుతున్నాయి. మేము ఆ పేర్లు వింటేనే చిన్నపిల్లలం కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు మా తల్లిదండ్రులు భయపెట్టించేవాళ్ళు, మీరు ఏమన్నా అల్లరి చేస్తే బిల్లారంగలకు పట్టిస్తామని చెప్పేవాళ్ళు. ఆ విధంగానే తెలంగాణలో ఈ రోజు ఇద్దరు బాబా బావమరిది కలిసి తెలంగాణను దోచేసుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి వీళ్ళు ఈ రోజు వాళ్ళతో కాకపోతే ఇంకెట్లాంటి మూర్ఖులతో ఇంకెవరితో పోల్చాలనో కూడా ఇంకా లేనటువంటి సమయం. తెలంగాణకి 7 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలలో అప్పులు చేసి అన్ని సర్వనాశనం చేసి తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని. సుజాత గారు, మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రోజు కాస్త హుందాగా వ్యవహరించింది, ప్రతిపక్షాలకు కూడా అసెంబ్లీలో అవకాశం ఇచ్చింది. కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసి సంప్రదించారు. తర్వాత కేసీఆర్ ఆలింగనం చేసుకుని స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా చాలా హుందాగా కనిపించింది. ఎందుకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే వ్యక్తిగత దూషణలకి ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ దిగుతున్నారు? ఎందుకు పార్లమెంట్ ఎన్నికలు రాజకీయం కోసమే కేవలం ఈ రకంగా చేస్తుంది అనుకోవాలా? లేదు, అదే మాకున్నటువంటి మంచి వ్యక్తిత్వము, మాకున్నటువంటి సంస్కారము. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వెళ్ళి ఒక ప్రతిపక్ష నాయకుడు ఇమీడియట్ గా ఎక్స్ సీఎం, అలాగే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ ప్రజల బాగోగులు కోరుకునేది ప్రభుత్వం ముఖ్యమంత్రి బాధ్యత కాబట్టి తన బాధ్యతని విస్మరించకుండా వెళ్ళి అక్కడికి వెళ్ళి పరామర్శించినటువంటి రోజు. ఇంకొకటి మీరు చూడండి, ఈ రోజు బీజేపీ నాయకులైనా సరే ఇంకెవరైనా సరే నిజాల్ని వాస్తవాల్ని మాట్లాడుతున్నారా లేదా? నిన్న రాజా సింగ్ ఒక మాట మాట్లాడిండు, ఇమీడియట్ గా నా మీద ఎవరైతే థ్రెటన్ కాల్స్ చేసిండో, నా మీద ఎవరైతే గతంలో ఎన్నో ఏళ్ల నుంచి థ్రెటన్ ఉంటే కూడా నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా పోలీస్ వ్యవస్థ పట్టించుకోలేదు. నేను ఇచ్చినటువంటి ఒక్క కంప్లైంట్ తోని దాని మీద విచారణ జరిపించి ఎవరైతే నాకు థ్రెటన్ కాల్స్ చేస్తున్నారో వాళ్ళకి పట్టుకోవడం జరిగింది అని అంటే, మేము వ్యక్తిగతంగా వ్యక్తులకు ఎవరికైనా సరే ఇబ్బందులు కలిగితే ప్రభుత్వంగా మేము పనిచేస్తాము, కానీ రాజకీయంగా పార్టీ బాధ్యతల్ని విస్మరించేది లేదు. పార్టీ చేయాల్సినటువంటి పనులు పార్టీ చేస్తుంది, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వానికి పార్టీని కలిపి చూడొద్దు. ఇంకొకటి ఎన్నికల కోసమో కాంగ్రెస్ స్టాండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు గెలిచి మేము 2 నెలలు అయింది, ఇంకా పండగ వాతావరణం ప్రజల్లో కనబడుతూనే ఉంది. దాంట్లో మళ్ళీ ఈ ఎన్నికల కోసం అనేది సపరేట్ గా ఏం లేదు. ఆల్రెడీ కేసీఆర్ ని మర్చిపోయినరు. బీజేపీ కేంద్రంలో ఓడగొట్టడమే ఒక ముఖ్య ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తోంది కాబట్టి దానికి దీనికి ఎన్నికలే, ప్రచారాలే, ప్రభుత్వమే, ప్రజలే. దానికి దీనికి ఎలాంటి పొంతన లేదు. కేసీఆర్ ఏం చేసిండో అట్లానే కేంద్రంలో కూడా బీజేపీ అట్లనే చేసింది. వాళ్ళు దేశానికి అప్పుల పాలు చేస్తే వీళ్ళు రాష్ట్రానికి అప్పుల పాలు చేసిండు. మా ఎజెండా రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడము, దానికి రకరకాల వ్యూహాల్ని రచిస్తాం గానీ ఈ విధమైనటువంటి చిల్లర రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము గీషణలు చేస్తున్నాము అంటే డెఫినెట్ గా నిన్న రేవంత్ రెడ్డి గారు ఒకటి క్లియర్ గా చెప్పారు, మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వంలోకి వచ్చాము, మేము ఇంకా మాట్లాడొద్దు అనుకున్నా కూడా మమ్మల్ని మాట్లాడిపించే ఆవశ్యకత తీసుకొని వస్తున్నారు కాబట్టి వదిలేదే లేదు అని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకటొకటి నెరవేరుస్తూ ఉంటే దానికి 420 అనడము, మేము వాళ్ళ శ్వేతపత్రం రిలీజ్ చేసి వాళ్ళ అప్పులు బయట పెడుతున్నాం కాబట్టి ఈ విధమైనటువంటి అవాక్కులు చేస్తే ప్రజలు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి అసలైన విషయాన్ని మర్చిపోతారని భ్రమపడుతున్నటువంటి కేటీ రామారావుకి నేను చెప్తున్నా, మిమ్మల్ని మర్చిపోయే ప్రయత్నం ప్రజలు చేస్తున్నారు, కానీ మీరు చేసిన ద్రోహాన్ని మాత్రం ప్రజలు ఎన్నడూ కూడా మర్చిపోరు. ఇప్పుడు వచ్చే ప్రతి ఎన్నికల్లో సుజాత గారు చివరిగా ఒక అంశం చెప్పాల్సిందంటే, నిన్న మీరు చేసిన తప్పుడు విధానాల్ని ప్రజల దగ్గర తీసుకుపోయేది కాంగ్రెస్ పని. రైట్, నిన్న రేవంత్ రెడ్డి కూడా సభా వేదికగా బిల్లారంగాలుగా కేటీఆర్ హరీష్ రావు గారిని పోల్చడం, చార్లెస్ శోభరాజ్ గా కేసీఆర్ ని పోల్చడం, ఈ రోజు ట్వీట్ ద్వారా కేటీఆర్ మళ్ళా ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డిని ఉద్దేశించినట్టుగానే ఒక రకంగా బయట చర్చనాంశం మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో ఈ శునకం అనే ఒక విధానంతో రేవంత్ రెడ్డిని పోల్చడం పట్ల కాంగ్రెస్ నాయకురాలుగా మీరు ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు? నేను చెప్తున్నా, శునకము అని అంటే అది ఒక జంతువు, దాన్ని తీసుకొని వచ్చి
సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి చూపించింది అంటున్నారు. కానీ శునకంకు ఉన్నటువంటి నమ్మకము వీళ్ళని నమ్మి ఓటేసినటువంటి గతంలో సేమ్ శునకం అనుకునే తెలంగాణ తెచ్చినాము, మేము సాగు నోట్ల తలకాయ పెట్టి తెచ్చినాము, తెలంగాణని సాగుకు దగ్గర పోయి తెచ్చినాము అని మాట్లాడిన వాళ్ళు ఆ కుక్కకున్న విశ్వాసం కూడా మీకు లేకపోయినే. ప్రజలకింత ఇంత అవినీతి చేసి ప్రజల నమ్మకాల మీద బొమ్ము చేసినటువంటి మీరు ఈ రోజు శునకంతో పోలుస్తున్నారంటే డెఫినెట్ గా మీరు ఒప్పుకున్నారు. ఈ రోజు విశ్వాసాన్ని కోల్పోతూ ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని అదే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనేది మీకు చెప్పకనే చెప్పిండు. మీరు ఏ విధంగా పోల్చినా భాష వేరైనా భావం మాత్రం ఒకటే, ప్రజలకు దగ్గరగా ఉంటది. ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము బొమ్మ చేయమనేది మీరే చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆ దిశగానే మేము వెళ్తాం. జంతువుతో పోల్చినా కూడా విశ్వాసం ఉన్న జంతువుతో పోల్చారు కాబట్టి హ్యాట్సాప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. ఓవరాల్గా కేటీఆర్ చేసిన ట్వీట్ ఏంటంటే కనకపు సింహాసనము శునకంను కూర్చుండబెట్టి శుభలగ్నమన్ దొరగన బట్టము గట్టిన వెనుకటి గుణ మేళమాను వినరా సుమతి అని చెప్పి ఒకవేళ ఒక శునకమును తీసుకుపోయి మంచి ముహూర్తం చూసి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా తన యొక్క బుద్ధిని మరోసారి తిరిగి చూపిస్తుంది. ఆ రకంగానే ఒక వ్యక్తికి ఉన్నత పదవి ఇచ్చినా ఆయన మళ్ళీ తిరిగి తన నిజ స్వభావం విడిపడు అనే రకంగా కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ సర్వత్ర చర్చనీయాంశం అవుతుంది. దీనికి సమాధానంగా కాంగ్రెస్ పార్టీ లీడరు ఇందాక మనం మాట్లాడుతుంటే కల్వ సుజాత మాట్లాడుతూ ఎస్ ఆయన ఏ పదం పెట్టినా ఏం చేసినా కూడా దానికి మేము థ్యాంక్ యూ రుణపడి ఉంటాం. ఎందుకంటే మేము ఎట్లా ఉన్నా కూడా నిరూపించుకునేది ఏంటంటే విశ్వాసంతోనే ఉంటాము. ఒక శునకం ఏ రకంగా అయితే విశ్వాసంగా ఉందో ప్రజలకు విశ్వాసంగానే ఉంటాము. ఈ రకంగా పెట్టినందుకు ఆయన థ్యాంక్ యూ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఏ రకం కూడా మీరు ఏ రకాలుగా పెట్టినా ఎన్ని వాటితో పోల్చినా కూడా మా భావం మాకు ఉంటుంది, ప్రజలకు తెలుసు అదంతా కూడా అని చెప్పి చాలా క్లారిటీగా తనకు అభిప్రాయం తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు చూస్తే కనుక పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. కాస్త ఈ 50 రోజుల పాటుగా ఆ స్తబ్దుగా ఉండి కొంత ఈ ఒడిదుడుకులు కానివ్వండి, ఒకరిపై ఒకరు చర్చలు కానివ్వండి, ఈ ఒక పరుష పరజాలం కానివ్వచ్చు, వ్యక్తిగత దూషణలకు కావచ్చు వెళ్లకుండా కాస్త హుందా కనిపించింది. కానీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న కొద్దీ ఈ యొక్క రాజకీయం రాజుకుంటోంది. ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి వేడి మరోసారి చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి వారి స్థాయిలో రాజకీయంగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నప్పటికీ చివరిగా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మరి ఈసారి ప్రజలు ఎవరి వైపు ఉంటారో మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్గా ఈ కేటీఆర్ ట్వీట్ చేసింది ఇదంతా కూడా సర్వత్రా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కూడా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి.